Hello and welcome to sakshieducation.com. APPSC Group 1 notification అయితే వచ్చింది. మార్చ్ 17th న ఎగ్జామ్ జరగబోతుంది. మరి ప్రిలిమ్స్ ని ఎలా క్రాక్ చేయాలి, దాంట్లో ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి అని చెప్పి మనకు మాట్లాడడానికి మనతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు, భరత్ సత్తార్ గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆల్రెడీ గ్రూప్ 2 రాసి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఆ టైంకి. అవునవును. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2 రాసేవాళ్ళు ఆల్రెడీ ఫిబ్రవరి 25వ తారీఖున ఉన్నారు. సో వాళ్ళే చాలా మంది గ్రూప్ 2 రాసేవాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 రాసేవాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 కోసమే ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ మళ్ళీ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో గతంతో మనకు 2000 అంటే లాస్ట్ 10 yearsలోనే మనం కంపేర్ చేస్తే దాదాపుగా 4 times ఎగ్జామినేషన్ జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2012లోకి ఎగ్జామినేషన్ జరిగింది, మళ్ళీ దాని రీ ఎగ్జామ్ 2016లో పెట్టారు, మళ్ళీ 2017లో ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు, 2019లో ఒక ఎగ్జామ్ జరిగింది కరోనా ముందర, 2023లో ఒక ఎగ్జామ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి మనం చూస్తే ప్యాటర్న్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది క్లియర్గా. సో ఎస్పెషల్లీ మనకి 2019లో జరిగిన ఎగ్జామినేషన్ నుంచి మనం థింక్ చేయొచ్చు. సో అప్పటికి మళ్ళీ 2023 ఎగ్జామినేషన్ మనం చూస్తే అప్పుడున్న కట్ ఆఫ్ మనకు చూస్తే 2019లో జరిగిన ఎగ్జామినేషన్కి 90 marks ఉంది. సో ఈ ప్యాటర్న్ అనేది మనకు చూస్తే దాదాపుగా పేపర్ 1 పేపర్ 2 రెండిట్లో కలిపి 240 marks ఉన్నాయి. సో అప్పుడైతే 90 marks ఉంది కట్ ఆఫ్. మళ్ళీ 2023 ఎగ్జామినేషన్లో మాత్రం 1/4కి పడిపోయింది కట్ ఆఫ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డిఫికల్టీ లెవెల్ ఉందో. 240లో దాదాపుగా 60 marks కూడా కట్ ఆఫ్ లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు 240 marks ఎక్కడ, 60 marks ఎక్కడ క్లియర్గా. సో ఖచ్చితంగా మనకి ఈ ఇండికేషన్ ఏంటంటే పేపర్ లెవెల్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకున్నటువంటి సబ్జెక్ట్స్ దాదాపుగా 7 areas పైన వాళ్ళు ఫోకస్ చేశారు. సో ఫస్ట్ పేపర్లో వచ్చేసి ప్యూర్లీ హిస్టరీ పార్ట్ పైన, ఎకానమీ పార్ట్ పైన, పాలిటీ పార్ట్ పైన, అదేవిధంగా జాగ్రఫీ పార్ట్ పైన ఫోకస్ చేశారు. మనకి ఇంకా దగ్గరలో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి దాదాపుగా ఇంకా కొద్ది రోజుల్లో నియర్లీ 2 months లోపలే ఎగ్జామినేషన్ జరగబోతుంది కాబట్టి మనకి ఎక్కువగా స్టాటిక్ పార్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేసేదానికి ట్రై చేయాలి. ఈజీగా మనకి మంచి స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ పేపర్ అనేది స్కోరింగ్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నా. సెకండ్ పేపర్ వచ్చేటప్పటికి అదంతా మొత్తం 60 marksకి అర్థమెటిక్ రీజనింగ్ ఎబిలిటీస్ ఉంది. సో ఆ పార్ట్ కొంత చాలా వరకు ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంత ఖచ్చితంగా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. గ్రూప్ 1 రాసే వాళ్ళలో చాలామంది వాళ్ళే ఎక్కువగా ఉంటుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 60 మార్కులకి మనకి ఇప్పుడు మనం మ్యాథ్స్ నేర్చుకొని మనం చేసేది ఏముండదు. సో అదేవిధంగా సెకండ్ పేపర్లో మనకి మ్యాథ్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కూడా ప్యూర్లీ కరెంట్ ఇష్యూస్తో లింక్ అవుతూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఏదో సిలబస్ అలా మెన్షన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చిన సిలబస్ని ఫాలో అవుతూనే ప్రజెంట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 yearలో జరిగినటువంటి ఈవెంట్స్ని వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ని రెండింటినీ కంబైన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో లాస్ట్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంతవరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అలాంటి క్వశ్చన్లు మనం ఎప్పుడు చూడలేదు. 30 మార్కుల్లో 10 మార్కులు చేసామంటే మనం గ్రేట్ అన్నట్లు మనకు ఉంది క్లియర్గా. ఓకే, ఎనీహౌ దానిలో కూడా కొంతవరకు మనం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కరెంట్ అఫైర్స్ అది మామూలుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు డైలీ న్యూస్ పేపర్స్ చదువుతుంటారు కాబట్టి ఎన్నో కొన్ని మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. సో నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కువగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఇప్పుడున్న మనకి దగ్గరలో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి చదివిన దాన్నే మళ్ళీ రిపిటేటివ్గా చదవండి. మోర్ ఓవర్ స్టాటిక్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను చెప్తున్నాను కంప్లీట్గా. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సబ్జెక్ట్ వైజ్ అండ్ పేపర్ వైజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే, మనకి ఓవరాల్గా మనకి ప్రిలిమ్స్ అనేది 240 మార్క్స్కి, ఇందులో మనకి మార్నింగ్ టైంలో పేపర్ 1, ఈవినింగ్ టైంలో పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్యాటర్న్ అనేది కొత్తగా వచ్చింది. ఎప్పటి నుంచి అంటే 2019లో ఒక ఎగ్జామ్ జరిగింది. 2019లో కరోనా ముందర మనకి అప్పుడు మేలో ఒక ఎగ్జామ్ జరిగింది. అప్పటి నుంచే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అప్పటి వరకు ఎలా ఉండేదంటే మనకి 150 మార్క్స్కి ఉండేది. మోరోవర్ ఈ మధ్య మళ్ళీ అలానే చేంజ్ చేస్తామని చెప్పింది, కానీ చేయలేదు. సో మీరు చూసింటే న్యూస్లో ఈ మధ్య కాలంలో మనకి గ్రూప్ 1 ప్యాటర్న్ మారబోతుంది అని లాస్ట్ మూమెంట్ వరకు సర్క్యులేట్ అయింది. కానీ గవర్నమెంట్ మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఎందుకు కొత్తగా ఇప్పుడు చేంజ్ చేయడం అనే ఉద్దేశంతో పాత ప్యాటర్నే కంటిన్యూ చేస్తుంది. బట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ ఈ 150 మార్క్స్ ప్యాటర్న్ ఫాలో అవుతామని మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఎనీహౌ మనం ఫాలో అవ్వాల్సింది మాత్రం క్లియర్గా ఇప్పుడున్న ప్యాటర్నే, పాత ప్యాటర్నే. ఇందులో మనకి ఈ 240 మార్క్స్లో పేపర్ 1లో ఇలా డివైడ్ చేశారు. ఓకే, ఇందులో పూర్తిగా మనకి కొంత పార్ట్
సో హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ ఉంటుంది, కొంత పార్ట్ పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఉంటాయి. సో కొంత పార్ట్ వచ్చేసి జాగ్రఫీ పార్ట్ ఉంటుంది, కొంత పార్ట్ వచ్చేసి ఎకానమీ, పూర్తిగా మనకి ఈ ఇండియా రిలేటెడ్ ఎకానమీ అనుకోవచ్చు, ఏపీ రిలేటెడ్ ఎకానమీ అనుకోవచ్చు. ఇదంతా మనకి ఇక్కడ వరకు మనకు చూస్తే ఇదంతా కొంతవరకు స్టాటిక్ పార్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో హిస్టరీ ఏం చేంజ్ అవ్వదు, జాగ్రఫీ ఏం చేంజ్ అవ్వదు, పాలిటీ కూడా మెజారిటీగా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ పైన మనకు ఐడియా ఉండాలి. సో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. 120 మార్క్స్లో ఇవి 90 మార్క్స్ అనుకుంటే మనం ఇక్కడే నిజంగా మనం కరెక్ట్గా చదివితే 60 మార్క్స్ ఇక్కడే చేయొచ్చు. సో మన వచ్చినటువంటి కట్ ఆఫ్ కూడా నేను అదే చెప్తున్నా, 60 మార్క్స్ అని. సో ఇందులో 90 మార్క్స్కి మనం 60 మార్క్స్ ఇక్కడే తెచ్చుకోవచ్చు కరెక్ట్గా చదివితే. ఇక లాస్ట్లో ఎకానమీ అనేది ప్రతి ఒక్కరికి డిఫికల్టీగానే ఉంటుంది, ఎందుకంటే అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అవడంతో పాటు మోర్ ఓవర్ సోషియో ఎకనామిక్ సర్వే పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, బడ్జెట్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి, స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ మనం చదువుతూ ఉండాలి. సో దీంట్లో కొంత స్కోర్ అనేది తక్కువ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఎనీహో ఈ పేపర్ అనేది ఎవరైనా కరెక్ట్గా చదివితే 60 మార్కులు ఈ పేపర్లోనే తెచ్చుకోవచ్చు కరెక్ట్గా. ఇంకా ఈ విషయానికి వస్తే మనకి 60 మార్క్స్ అంటున్నాం కదా క్లియర్గా. ఈ 60 మార్క్స్లో మనకి అర్థమెటిక్ ఎబిలిటీస్ అనేది ఉన్నాయి, అదేవిధంగా మనకి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అనేది కూడా కొంతవరకు ఇందులో ఉంది. సో ఇది కొంతవరకు యూపీఎస్సీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో CSAT అనే ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంతవరకు ఇది పాజిటివ్ అవ్వచ్చు. మోరోవర్ SSC ఎగ్జామినేషన్స్ కోసం, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కోసం, SI ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇందులో స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. వాళ్ళు అట్లీస్ట్ నెగిటివ్ మార్కింగ్లో కూడా ఇప్పుడున్న డిఫికల్టీ లెవెల్ ప్రకారం మనం ఆలోచిస్తే ఈ 120 మార్క్స్లో 30 మార్క్స్ వరకు తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది. 25 బాగా చేస్తే క్లియర్గా, ఇంకా అది ఈజీగా వస్తే 50 మార్క్స్ కూడా చేయొచ్చు. సో చాలామంది ఉంటారు. సో అర్థమెటిక్ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ దానిపైన గ్రిప్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఈజీగా వస్తే మాత్రం 50 మార్క్స్ తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది ఇందులో. బట్ నెక్స్ట్ ఉంది కదా ఈ 60 మార్క్స్, ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ క్లియర్గా ఉన్నాయి. సో ఇదంతా మనకి ఈ పార్ట్ నేను కరెంట్ ఇష్యూస్తో లింక్ అయింది అంటున్నా. దీంట్లో మనకి ఇదంతా కలిపి 30 మార్క్స్ చేసామంటే మనకి మంచిగా రాసినట్టు ఎగ్జామినేషన్. ఇదంతా కలిపి రెండు కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ కలిపి అంటే ఇక్కడ ఈ స్కోప్ ఉంది, 60 మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది, ఇక్కడ 60 మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ పార్ట్ ఇది అందరికీ రాదు. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, ఇందులో కనీసం వాళ్ళు పాపం 10 మార్క్స్ కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మళ్ళీ ఇది ఉంది, ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కనీసం 5 నుంచి 10 మార్కులు కూడా తెచ్చుకోలేని స్కోప్ ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నా, వాళ్ళు దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలంటే దీనిపైన, పేపర్ 1 పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకా నాకు ఆల్రెడీ మ్యాథ్స్ వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కొంతవరకు గ్రిప్ ఉందంటే ఓవరాల్గా వాళ్ళు ఒక 110 నుంచి 120 వరకు స్కోర్ అనేది టార్గెట్ చేయొచ్చు. అది ఎంత డిఫికల్టీగా వచ్చినా కూడా పేపర్ 120 మార్క్స్ అనేది మనకి మొన్న వచ్చినటువంటి ప్యాటర్న్లో అన్ని మార్క్స్ ఎవరికి రాలేదు నాకు తెలిసి. మొన్న వచ్చినటువంటి ప్యాటర్న్లో అసలు కట్ ఆఫే 60 బిలో ఉందని మనం అనుకోవచ్చు 2023లో జరిగినటువంటి ప్యాటర్న్లో. బట్ 2019లో జరిగినటువంటి ప్యాటర్న్లో మాత్రం 160, 150 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు స్కోర్. ఓకే, ఎనీహో ఇదంతా మనం ఎంత స్కోర్ చేసామన్నది ఇక్కడ అనవసరం, మనం జస్ట్ క్వాలిఫై అయ్యామా లేదా. సో క్వాలిఫై అవ్వడానికి నేనేం చెప్తున్నా అంటే తక్కువ టైంలో వీటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుందని చెప్తున్నా. సో ఇవన్నీ ఇప్పుడు నేర్చుకునేటి కాదు. మోర్ ఓవర్ ఈ పార్ట్ అనేది యాజ్ ఏ యావరేజ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అనేది కూడా రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు కాబట్టి ఇందులో ఎన్నో కొంత స్కోర్ చేయగలుగుతారు. బట్ ఈ పార్ట్ అనేది కొంత అవగాహన ఉండాలి, బేసిక్స్ ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా రావాలంటే. సో ఎవరికన్నా ఇది ఇంకా చదవలేదు, ఇందులో మేము ఎక్కడన్నా మిస్ అవుతున్నామని అనిపిస్తే ఇప్పుడు దీన్ని నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు, ఫోకస్ దీనిపైన చేయమని చెప్తున్నా క్లియర్గా. ఇది మనకున్నటువంటి ప్యాటర్న్. సార్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ పేపర్ 1 గురించి మనకు సబ్జెక్ట్ వైజ్ గా దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అంటారు? సబ్జెక్ట్ వైజ్ అంటున్నారా? సో మనకి హిస్టరీ పార్ట్ వచ్చేసి మోర్ ఓవర్ మోడర్న్ ఇండియా హిస్టరీ ఉంటుంది, దానిపైన కొంతవరకు అందరూ చదివి ఉంటారు, దానిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఈ పాలిటీ అనే పార్ట్ ఉంది కదా, సో లక్ష్మీకాంత్ బుక్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది లక్ష్మీకాంత్ బుక్, ఈవెన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్ 1 వాళ్ళైనా, సివిల్స్ వాళ్ళైనా మొత్తం నేషనల్ వైడ్ కూడా లక్ష్మీకాంత్ బుక్ ఫాలో అవుతుంటారు. దానిపైన బుక్ పైన వాళ్ళు ఇచ్చిన సిలబస్ పైన కరెక్ట్ క్లారిటీ ఉంటే దాన్ని ఖచ్చితంగా బాగా చేయొచ్చు, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వం. ఆ బుక్ పైన కనుక మనకి కరెక్ట్గా గ్రిప్ ఉంటే ఇందులో ఇచ్చేటువంటి ఏ పాలిటీ క్వశ్చన్ మనం మిస్ అవ్వం. అది మిస్ అవుతున్నామంటే అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం ఏదో ఇంకా సరిగ్గా తెలియదు అని మీనింగ్. ఓకే, ఈ రెండు పార్ట్స్ మనం క్లియర్గా మనం
ఖచ్చితంగా దీనిపైన మనకి ఎక్కువగా మోడర్న్ ఇండియా హిస్టరీ పైన ఫోకస్ చేయమంటున్నా. దీన్ని కొంతవరకు లక్ష్మీకాంత్ బుక్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఇంకా జాగ్రఫీ బుక్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th క్లాస్ వరకు క్లియర్గా ఎన్సీఆర్టీస్లో ఏమైతే మెన్షన్ చేసి ఉన్నాయో వాటిపైన మనకి కమాండ్ ఉంటే సరిపోతుంది. వాటిని బేస్ చేసుకొని అక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ని బేస్ చేసుకొని మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తున్నారు. సో మోర్ ఓవర్ మార్కెట్లో జాగ్రఫీకి సంబంధించి బుక్స్ అనేది దొరుకుతున్నాయి క్లియర్గా. సో ఆ బుక్స్ అన్ని చదివి కన్ఫ్యూజ్ అయ్యే బదులు సింపుల్గా మనకు స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా ఎకానమీ అనేది మనం చెప్పలేం. సో ఆ రోజు ఆ ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకు క్లారిటీగా ఉండి మనం గినక బడ్జెట్ పైన సర్వే పైన కొంతవరకు మనకి ఆల్రెడీ ఆ ఫ్యాక్ట్స్ని మనం నేర్చుకొని ఉంటే దాంట్లో కొంతవరకు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. పైగా దీంట్లో ప్లానింగ్ గురించి కూడా ఉంది, 5 year ప్లాన్స్ గురించి కూడా ఉంది. సో ఫస్ట్ నుంచి మనకు వచ్చినటువంటి ఫస్ట్ ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ పైన కూడా క్వశ్చన్ చేసేదానికి స్కోప్ ఉంది. ఆ ప్లానింగ్ విషయానికి వస్తే, ప్లాన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మన దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ ప్లాన్స్ అనేది 5 year ప్లాన్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు కొత్త ప్లాన్స్ అనేది ఫామ్ చేస్తారు. అవేం చేంజ్ అవ్వవు, అదంతా స్టాటిక్ పార్ట్ అనుకోవచ్చు ఇండైరెక్ట్గా. అక్కడ వరకు కొంత ఒక 3-4 మార్క్స్ మనం చేసేదానికి స్కోప్ ఉంది. దీన్ని అలా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో పేపర్ 2 వచ్చేసి నేను చెప్తున్నా కదండి, ఈ 60 మార్క్స్ ఈ రోజు వచ్చేది కాదు. సో మనకి ఖచ్చితంగా ముందు నుంచి దానిపైన ప్రాక్టీస్ ఉండాలి. మనకి ఇంతకుముందు దాని గురించి తెలిసింటేనే మోర్ ఓవర్ మ్యాథ్స్ పైన అంత కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడున్న మన వచ్చినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆ క్వశ్చన్ చూస్తే చాలా లెంతీగా ఉన్నాయి. సో అవన్నీ టచ్ చేస్తే టైం మొత్తం అక్కడే పోతుంది. ఒక్క క్వశ్చన్ పైనుంచి కింది వరకు అది 1 మార్క్ కోసం చదువుకుంటా ఉన్నాం అనుకోండి, టైం మొత్తం ఇక్కడే లాస్ అవుతుంది ఖచ్చితంగా మనకు చూస్తే. సో మోరోవర్ నేను ఏం చెప్తున్నా అంటే కొంతవరకు ఇక్కడ ప్యాసేజ్ రీడింగ్ ఏమన్నా ఉంటే, ఒకవేళ డెసిషన్ మేకింగ్ అలాంటి ఉంటాయి కదా, ప్యాసేజ్ రీడింగ్ ఉంటే అది కామన్గా అందరూ పెట్టవచ్చు. మ్యాథ్స్ అని కాదు, నాన్ మ్యాథ్స్ అని కాదు, క్లియర్గా. ఓకే, వాటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది కామన్గా. ఇంక ఇక్కడికి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో మనకి ప్రత్యేకంగా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన ఇస్రో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. 2023కి సంబంధించి చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఆ ఈవెంట్స్ పైన ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా ఒక 3-4 క్వశ్చన్లు వస్తాయి. వాటిపైన ఫోకస్ చేయాలి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. అలాగే డిఫెన్స్ సెక్టార్లో, బయోటెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో, అదేవిధంగా మనకి ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్లో, ప్రత్యేకంగా న్యూక్లియర్ టెక్నాలజీ. మనం ఈ మధ్యకాలంలో ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్కి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అందులో కొంతవరకు న్యూ ఇనిషియేటివ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది మన ఇండియా. ఈ మధ్యకాలంలో మనకు చూస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేది ఒక న్యూ ఇనిషియేటివ్స్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. కొత్తగా ఏదన్నా ఒక వినూత్నంగా ట్రై చేస్తే టెక్నాలజీలో, అది ఏదన్నా న్యూస్లో ఉంటే వాటిపైన ఫోకస్ చేస్తానికి ట్రై చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా బేసిక్స్ని కూడా వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్లో ఎక్కడొక దగ్గర మనకు బేసిక్స్ అనేది టచ్ అవుతుంది. అది ఆప్షన్ మిస్ అయ్యామంటే బేసిక్స్ లేదంటే ఇంక మనం ఏం చేయలేం బేసికలీ. ఓకే, నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్. మనకి ఫస్ట్ నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉంటే, సో ఇప్పుడు జరిగినటువంటి సబ్జెక్ట్స్లో ప్రతిదీ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీనే కాదు, అందులో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాంతోపాటు పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్, ఇవన్నీ మనకి ఈవెన్ ఏపీ గురించి కూడా కొంతవరకు కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా అడుగుతారు. ఏపీకి సంబంధించిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇవన్నీ దీంట్లో మనల్ని ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉంది. సో మనం ఖచ్చితంగా 1:50 రేషియోలో మనకు ఉంది కాబట్టి, సో ఎప్పటి నుంచో 1:50 రేషియో అనేది ఫాలో అవుతుంది ఏపీపీఎస్సీ. సో ఖచ్చితంగా ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఇప్పుడున్న తక్కువ వ్యవధిలో ఇప్పుడే చదువుతున్నాం అనుకోండి. సో ఓకే, మీరు గ్రూప్ 1 అప్లై చేశారు, కానీ ఇప్పటి వరకు మీరు ఏదో బిజీలో ఉండి చదవలేదు అనుకోండి, కానీ కొంత టైం ఉంది. సో ఈ కొంత టైంలో కూడా మీరు ప్రిలిమ్స్ అనేది స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది వీటిపైన ఫోకస్ చేస్తే. సో ప్రిలిమ్స్ ఎప్పుడైతే దాడతారో మెయిన్స్ అనేది మనకున్నటువంటి ప్యూర్లీ రైటింగ్ స్కిల్స్ పైన డిపెండ్ అయ్యింది. అదండి మొత్తం. సరే, అయితే చాలా మటుకు మనకి సిలబస్ డిఫరెన్షియేట్ చేసినా కూడా కొంచెం ఓవర్లాపింగ్ సిలబస్ ఉంటుంది కదా. ఓవర్లాపింగ్ ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో చాలా మటుకు అవును, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో ఉన్న కొంత పార్ట్ అనేది జాగ్రఫీలో కూడా కలుస్తాయి. ఎన్విరాన్మెంట్ అనేది యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ బయాలజీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ అని మనం చెప్పొచ్చు. మీరు ఎన్విరాన్మెంట్ చదువుతూ ఉంటే ప్రతి దగ్గర బయాలజీలో ఉన్నటువంటి టర్మ్స్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి టర్మ్స్, జాగ్రఫీ మీరు కావాలంటే ఫస్ట్ పేజీ నుంచే చూడండి. ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన లేకుండా అసలు ఎన్విరాన్మెంట్ మనం చదువుతామా? సో అందుకే ఎన్విరాన్మెంట్ మీరు ఎప్పుడన్నా చూస్తే మనకి ఇంటర్మీడియట్ బుక్స్లో కూడా
మనకి మెన్షన్ చేసి ఉంటే బయాలజీ బుక్స్లో ఉంటుంది, కెమిస్ట్రీ బుక్స్లో లాస్ట్ ఉంటుంది, జాగ్రఫీ బుక్స్లో ఉంటుంది. సపరేట్గా మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది సపరేట్గా ఉంది, కానీ బట్ అందరూ చదువుతుంటారు. ఒక బైపీసీ ప్రిపేర్ అయ్యేవాడు చదువుతుంటాడు, ఎంపీసీ ప్రిపేర్ అయ్యేవాడు చదువుతుంటాడు. ఈవెన్ మనకి డిగ్రీ స్థాయిలో బీటెక్లో కూడా మనకి సెకండ్ సెమిస్టర్లో ఇలా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉంటుంది. అది కామన్ చాలా వరకు, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం దాని పేరులోనే. అందులో అన్నీ ఉన్నాయి, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, జాగ్రఫీ కూడా ఉంది ఇండైరెక్ట్గా. సో మీరు అన్నట్లు ఓవర్లాపింగ్ అనేది ఉంది క్లియర్గా మనకు చూస్తే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే ఈ రీసెంట్ డెవలప్మెంట్స్, రీసెంట్ గా జరిగిన ఉంటాయి కదండి కరెంట్ అఫైర్స్ ఉన్న టాపిక్స్, తప్పకుండా దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి స్టూడెంట్స్? సో మనకి 4 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తారు కరెంట్ అఫైర్స్. ఒక ఏరియా ఏమంటున్నాం మనం, స్పేస్ టెక్నాలజీ. దాని మీద ఈ మధ్య కాలంలో మన భారతదేశం కండక్ట్ చేసినటువంటి స్పేస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఈ మధ్యనే మనం చూస్తే ఒక ఆదిత్య L1 అనుకోవచ్చు, చంద్రయాన్ 3 అనుకోవచ్చు, ఎక్స్పోసాట్ అనుకోవచ్చు. సో ఫ్యూచర్లో జరిగేటువంటి మిషన్స్ కూడా ఉన్నాయి ఇంకా. సో నిస్సార్ ప్రోగ్రామ్ అది ఇంకా కండక్ట్ చేయాలి మనం బేసికల్గా. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ చంద్రయాన్ 4 అనుకుంటున్నాం, శుక్రయాన్ అనుకుంటున్నాం. ఇవంతా ఫ్యూచర్లో జరిగేటువంటి ఆస్పెక్ట్స్, వాటిని టార్గెట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ మధ్య జరిగినటువంటి వాటిని టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ విషయానికి వస్తే, చంద్రయాన్ ప్రోగ్రామ్స్ అనేది ఈ రోజుది కాదు, మనకి ఎప్పుడో 2008 నుంచి అది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అప్పుడెప్పుడో 2008లో మనకి చంద్రయాన్ 1 అనేది మనం కండక్ట్ చేసాం. అప్పుడు విషయానికి వస్తే మనం కేవలం ఒక ఆర్బిటార్ని మాత్రమే ప్లేస్ చేయగలిగాం. తర్వాత చాలా రోజుల తర్వాత, దాదాపుగా ఒక 15 సంవత్సరాల తర్వాత మనం అనుకున్నటువంటి గోల్ ఏంటంటే చంద్రుడి పైన ఖచ్చితంగా సౌత్ పోల్ దగ్గర మనకి ఎక్స్క్లూజివ్గా ఈ ల్యాండర్ని ప్లేస్ చేయాలి, దాంతోపాటు రోవర్ని కూడా పాస్ చేయాలనేది మనం అచీవ్ చేసాం. ఓకే, చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. ఇలాంటి లూనార్ మిషన్స్కి సంబంధించి కంపారిజన్ ఎవరన్నా వేరే కంట్రీస్ ఏమైనా ఉన్నాయా, మనతో పాటు ఎవరన్నా కండక్ట్ చేశారా ఈ మధ్య, ఇదంతా మనం సెర్చ్ చేస్తూ వెళ్ళాలి. అలా స్పేస్ టెక్నాలజీని మనం ప్రతిదాన్ని ఇంటర్రిలేట్ చేసుకుంటూ ఉండాలి, మన దేశాన్ని పక్క దేశాలతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సిమిలర్లీ డిఫెన్స్ సెక్టార్ ఉంది. అందులో మెయిన్ డిఫెన్స్ సెక్టార్ అంటేనే మనకి మిజైల్స్ గురించి గుర్తుకు రావాలి. బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూయిజ్ మిజైల్స్, వాటిపైన 100% క్లారిటీ ఉండాలి. బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే ఏంటి, క్రూయిజ్ మిజైల్స్ అంటే ఏంటి. మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో మనం డెవలప్ చేసినటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏమైనా ఉన్నాయా? సో అదేవిధంగా కంపారిజన్, ఓకే, ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా. మన ఈ మధ్య కాలంలో ప్రాజెక్ట్ కుషా అనేది ఒకటి చూసాం. దాంతో మనకి ఇండైరెక్ట్గా మిగిలిన అమెరికాకు సంబంధం ఏమైనా ఉందా, ఇజ్రాయెల్కి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటిదే వేరే కంట్రీస్ ఏమైనా చేస్తున్నాయా, వాళ్ళ నుంచి మనం ఏం డెవలప్ చేసుకున్నాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి. డిఫెన్స్ సెక్టార్ సంబంధించి ఇండైరెక్ట్గా డిఆర్డిఓ కండక్ట్ చేసేటువంటి ప్రతి డిఆర్డిఓ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైతే ఉందో అదంతా డిఫెన్స్ సెక్టార్ కిందకి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక ఆర్మీ విషయానికి అనుకోవచ్చు, ఒక నేవీ విషయానికి అనుకోవచ్చు, సో ఎయిర్ ఫోర్స్ విషయానికి అనుకోవచ్చు. ఈ 3 సెక్టార్ సంబంధించి ఖచ్చితంగా టెక్నాలజికల్ డైమెన్షన్స్లో మనం చూడాలి. మోరోవర్ ఈ మధ్య మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఈ 3 సెక్టార్ సంబంధించి ఏదో ఒక టెక్నాలజీ అనేది టచ్ అవుతూ ఉంటుంది, వాటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. సిమిలర్లీ మనకి ఎనర్జీ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలో మనకి ఏపీపీఎస్సీ సిలబస్లో ఈ పదం యూజ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో కూడా ఉంది. మీరు చూస్తే ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అంటే ఏంటి మీనింగ్? ఎమర్జింగ్ అంటే సో నెక్స్ట్ ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అవుతూ ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్పోర్టేషన్లో ఎమర్జింగ్ సెక్టార్ అనుకుంటే ఈ మధ్యకాలంలో సో అమెరికాకు సంబంధించినటువంటి మెయిన్ ఎలన్ మస్క్ క్లియర్గా ఓకే హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ మధ్య ఇంకొకటి న్యూరోలింక్ అనే కాన్సెప్ట్, అది కూడా ఎలన్ మస్కే తీసుకొని వచ్చాడు. బ్రెయిన్లో చిప్ పెట్టి మన సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేసే విధంగా. ఇదంతా ఏంటంటే ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవి ఖచ్చితంగా మనకి ఎక్కడైతే న్యూస్లో కనిపిస్తున్నాయో వాటిని మనల్ని ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉంది. ఈ విధంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ పైన మనం ఫోకస్ చేస్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కొంతవరకు అందులో మనం స్కోర్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 30 మార్కుల్లో 15 మార్కులన్నా స్కోర్ చేయొచ్చు. అవునండి, గ్రూప్ 2లో కూడా ఉంది, గ్రూప్ 1లో కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మోరోవర్ ఇక్కడ మనకి ఒక టెక్నిక్ అప్లై చేయాలి, ఎలిమినేషన్ మెథడ్. ఓకే, మన ఆప్షన్స్ని మనకు పూర్తిగా అన్ని ఆప్షన్స్ ఆన్సర్ తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ ఫార్మ్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్, ఇవే మనం చూస్తున్నాం ఎగ్జామినేషన్లో. సో కింద 4 స్టేట్మెంట్స్ ఇస్తారు,
1 2 3 కరెక్ట్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, 2 and 3 ఆర్ కరెక్ట్, ఆల్ దే బోత్ అవే కదా మొత్తం. ఇంకొకటి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, బోత్ 1 and 2, neither 1 nor 2 అని ఉంది. సో ఇలాంటి ఆప్షన్స్ని మనం క్లియర్గా ఎలా మనం చేయాలంటే ఎలిమినేషన్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇచ్చినటువంటి ఆప్షన్లో పైన ఇచ్చినటువంటి క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి కేవలం 2 ఆప్షన్స్ పక్కా తెలుసు. మన బ్రెయిన్కి ఓకే ఇది కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు ఈ 2 ఆప్షన్స్ కింద ఆప్షన్స్లో ఎక్కడ ఉంటాయో వాటిని సెర్చ్ చేసుకోవాలి. మిగిలిన 2 ఆప్షన్స్ తప్పు ఉన్నాయి కదా, ఆ తప్పుని బట్టి మన కింద ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఆప్షన్స్ ఒక కింద ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని ఈజీగా ఓకే తప్పు, ఆప్షన్ తప్పు ఏమన్నాయని ఇలా మనం ఒక్కొక్క దాన్ని సెర్చ్ చేసుకుంటూ ఎలిమినేషన్ టెక్నిక్ అప్లై చేస్తే కొంతవరకు మనకి పూర్తిగా ఆన్సర్ తెలియకపోయినా కూడా మనం కొంతవరకు మనకి లక్ ఉంటే కరెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి ఆ సెంటెన్స్ డైరెక్ట్గా కూడా ఉంటాయి, మన లక్ అది. సో మనం ఏదైతే కరెక్ట్ అనుకున్నామో డైరెక్ట్గా అదే ఆప్షన్ ఉందనుకోండి కింద, మళ్ళీ మిగిలిన దానిలో అవి తప్పని మనకు తెలిసిపోయింది అనుకోండి, ఈజీగా ఇలా ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ మధ్యకాలంలో యూపీఎస్సీ అయితే ప్యాటర్న్ చేంజ్ చేసింది, ఇలా అందరూ అప్లై చేస్తున్నారని యూపీఎస్సీ ఏం చేసిందంటే ఓకే ఎలిమినేషన్ టెక్నిక్నే ఎలిమినేట్ చేసింది. మీరు అన్నట్టు కరెక్ట్, వాళ్ళ నెంబర్ లేదు, ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇంకా అప్పుడు ఏం చేస్తాం, నెంబర్ లేవు, మనకి మొత్తం తెలిస్తేనే వాటిని కరెక్ట్గా పెట్టగలుగుతాం. ఒకవేళ అప్కమింగ్ ఎగ్జామినేషన్లో కనుక ఏపీపీఎస్సీ కూడా ఇలా ఫాలో అయిందంటే మీరు దానికి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మనకి సబ్జెక్ట్ పైన ఎవరికైతే క్లారిటీ ఉంటుందో, అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్యాటర్న్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు అనేది మనం చెప్పుకోవచ్చు. సో మీరు ఇందాక చెప్పినట్టుగా డిఫెన్స్ గురించి, స్పేస్ టెక్నాలజీ గురించి కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా వేరే ఏరియాస్ మీద ఫోకస్ చేయాలంటారు? సో వేరే ఏరియాస్ మీదనా? సో ఏపీపీఎస్సీ సిలబస్ అయితే మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొంతమంది సైంటిస్ట్ కంట్రిబ్యూషన్ అని అడిగారు. అంటే హిస్టరీలో మనం బేసికల్గా ఏన్షియన్ టైంలో, మిడివల్ టైంలో కొంతమంది మనకు సైంటిస్టులు ఉన్నారు, అది మామూలుగా హిస్టరీలో మనం చదువుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనని అడిగారు. సో లేటెస్ట్ కూడా మన ఇండియన్ సైంటిస్టులు ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు చేసినటువంటి వర్క్ పైన ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ పైన ఫోకస్ చేసేదానికి ఉంది. సో మనకు ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 1971లో మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందో అప్పుడే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వచ్చింది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఒకటి వచ్చింది క్లియర్గా. సో ఈ డిపార్ట్మెంట్స్ కండక్ట్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఏదన్నా ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదన్నా న్యూస్లో ఉంటే, అది ఏదన్నా సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా న్యూస్లో ఉంటే మన ఇండియా చేసినట్టు వాటిని కూడా ఫోకస్ చేయొచ్చు మనకు వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో. సో ఇంకొక ఏరియా అంటే అంతకు మించి ఇంకా మనకి ఏమీ ఉండదు క్లియర్గా. సో ఎగ్జామ్ గురించి అనుకుంటే March 17th కదా, సో అన్సర్టెనిటీ ఉంది, ఎగ్జామ్ అవుతుందా లేదా, ఎలక్షన్ కోడ్ వస్తే ఎలా, అది ఇంకా మనకు చెప్పలేదు కదా అండి. జరుగుతుంది అనుకోనే పాజిటివ్గా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు మరి గ్రూప్ 2 కూడా మరి మన ఏపీపీఎస్సీ ప్యూర్లీ వెబ్సైట్లో పెట్టింది, ఇవన్నీ నమ్మొద్దు బయట వచ్చేటి, మేము ఎగ్జామ్ కండక్ట్ రేపు ఇలానే జరిగింది అనుకోండి. గ్రూప్ 1 కూడా సేమ్ ఇంకా దగ్గరలో ఉంది అంటున్నాం, అప్పటి వరకు ఏమో ఎలక్షన్ జరుగుతాయి కదా పెట్టర్ అనేది చాలా మందికి ఉంటుంది. లాస్ట్ ఒక 20 రోజులు ఉండగా మేము పెడుతున్నాం, దానికి దీనికి ఏం లింకు లేదు అని డైరెక్ట్గా ఏపీపీఎస్సీ పెడితే మాత్రం మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, సో గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాసుంటారు అప్పటికి, అండ్ గ్రూప్ 1 రాస్తారు. సో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ చేసిన మిస్టేక్స్ ని వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అసలు ఏ సిలబస్ రిలేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్లో సొసైటీ గ్రూప్ 2లో ఉంది, మనకి దీంట్లో లేదు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. మహా అంటే అక్కడ కరెంట్ అఫైర్స్ ఒకటి, అర్థమెటిక్ రీజనింగ్ ఒకటి, హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి టచ్ అవుతుంది. రిమైనింగ్ అంతా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇదంతా కొత్త ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా కొంతవరకు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ అన్న కొంతవరకు ఐడియా ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ 25వ తారీఖున ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకా త్వరలో మనకి అంటే షార్ట్ పీరియడ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఉంది అనుకొని మిగిలిన సబ్జెక్టులు చదువుకుంటే సరిపోతుంది. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ మెయిన్స్కి ముందే చదివి ఉంటారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ పార్ట్, పాలిటీ పార్ట్ ఇవన్నీ వాళ్ళు ముందే చదివి ఉంటారు, ఏపీ హిస్టరీ క్లియర్గా. సో వాళ్ళు ముందే చదివి ఉంటే మాత్రం మెయిన్స్ పార్ట్ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కొంతవరకు క్రాక్ చేసేదానికి ఈజీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసే స్టూడెంట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి ఏం చెప్తారు?
సో స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఒకటి గ్రూప్ 1 అనేది ప్రజెంట్ మన స్టేట్ గవర్నమెంట్లో టాప్ పోస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కొట్టాలని అందరికీ ఉంటుంది. కానీ అలా పాసిబిలిటీ లేని వాళ్ళు కొంతమంది తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంతవరకు సివిల్స్ కొట్టడం అనేది, అఫ్కోర్స్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా సివిల్స్ వస్తుంది. కానీ తెలుగు మీడియంలో ఎక్కువగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 1 అనేది ఒక ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇండైరెక్ట్గా నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అనే అదే యాంగిల్తో మన మైండ్ సెట్ ఉంటే మాత్రం గ్రూప్ 1 ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. మనం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం అనేది ఆ దృష్టిలోనే దీన్ని కూడా ఆలోచించాలి. అంతకు మించి వేరే యాంగిల్లో దీన్ని చూడకూడదు. ఓకే, ఎస్ఐ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ యాంగిల్లో గ్రూప్ 1ని మనం చూడకూడదు. బట్ మొన్నైతే కొత్త ప్యాటర్న్ ప్రకారం అయితే మరి మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు, కానీ అది వేరేలాగా ఉండేది. ఆ ప్యాటర్న్ ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా మన అప్రోచ్ అనేది వేరేలాగా ఉండేది. బట్ ఇప్పుడున్న అప్రోచ్ అనేది ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్కి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో మైండ్ సెట్ కూడా అలానే ఉండాలి. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అండ్ వాళ్ళ ఓరియంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మనకి సిలబస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్యాటర్న్ అయితే అలా ఉంది. బట్ మొన్న వాళ్ళు కొత్త ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేస్తాం అనుకున్నప్పుడు చాలామంది గ్రూప్ 2 వాళ్ళు కూడా ఒకేసారి మేము కూడా గ్రూప్ 1 ట్రై చేసుకోవచ్చులే అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ నుంచి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ని మెయిన్స్లో ఇంట్రడ్యూస్ చేస్తామని క్లియర్గా ఈ మధ్య ఇండికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీనే స్వయంగా ఇండికేషన్ ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు అప్లికబుల్ కాదు, ఇప్పుడైతే ఓల్డ్ ప్యాటర్న్ అంతే. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ మనకు ఆల్రెడీ బుక్స్ మీరు అన్నట్టుగా ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు? సబ్జెక్ట్ వైజ్ అంటున్నారా? సో మనకి హిస్టరీకి సంబంధించి ఇది కూడా కొంతవరకు మార్కెట్లో కొంతమంది ఆదర్స్ బుక్స్ దొరుకుతాయి. సో ఇంగ్లీష్ మీడియంలో చాలా బుక్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అవచ్చు. పాలిటీ చెప్తున్నా మనకి మెజారిటీగా లక్ష్మీకాంత్ బుక్లో చాలా వరకు మనకి దొరుకుతుంది. జాగ్రఫీ మనకి మెయిన్ ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతాయి అంటున్నా. సో ఎకానమీ అనేది మనకి ఫండమెంటల్స్ నేర్చుకోవడంతో పాటు ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ఎకనామిక్ సర్వే అందులో రీసెంట్ అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి అర్థమెటిక్ రీజనింగ్ ఎబిలిటీస్కి మనకు కొంతవరకు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి సీసాట్ బుక్స్ అనేది ఇందులో పనికొస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకు తెలుగు అకాడమీనే ప్రత్యేకంగా ఒక బుక్ అనేది రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్. తెలుగు అకాడమీలో బేసిక్స్ మాత్రమే ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. అప్డేట్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి అది ఏదైనా కొత్త ఈవెంట్ జరిగితే దాన్ని రాసి మళ్ళీ కొత్త ప్రింట్ చేయరు. 2019లో దాన్ని ఒకసారి ప్రింట్ చేసేదంటే అదే మళ్ళీ ఒక 10 times రీప్రింట్ చేస్తూ ఉంటారు. మనకు కొంతవరకు యూజ్ అవుతుంది, బేసిక్స్ కోసం యూజ్ అవుతుంది. ఆ బేసిక్స్ కోసం అయితే తెలుగు అకాడమీ బుక్ని బ్లైండ్గా మనం ఫాలో అవ్వచ్చు. దాంతోపాటు మనం చేయాల్సిన పని ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది మనకి బుక్స్ అంటూ ఏముండదు. కరెంట్ అఫైర్స్, మనకి న్యూస్ పేపర్ రీడింగ్ ఎబిలిటీస్, అనలైటికల్ ఎబిలిటీస్ పైన, మెమరీ పవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్ ముందు నుంచే చదివితే ఇంటర్ రిలేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు ఒక రోజులో న్యూస్ పేపర్లో చదివేసుకొని ఒక వారం రోజుల్లో మనం నేర్చుకునేది కాదు. ముందు నుంచే న్యూస్ పేపర్ని ఎలా చదవాలో మనకు ఐడియా ఉండాలి. సో ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఉండాలి మిగిలిన సబ్జెక్ట్స్కి, సరిపోతుంది. అంతకుమించి దీనికోసం ప్రత్యేకంగా బుక్స్ అంటూ లేవు. మార్కెట్లో చాలా బుక్స్, చాలా ఇన్స్టిట్యూషన్స్ దీనికి సంబంధించిన మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో ఆ మ్యాగజైన్స్ని ఫాలో అవ్వడం వల్ల కొంత నష్టం కూడా ఉంది. సో మనం న్యూస్ పేపర్ చదువుకోకుండా ఒట్టి మ్యాగజైన్స్లో ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ని అలా బట్టి కొడతా ఉన్నాం అనుకోండి, క్లారిటీ మిస్ అవుతుంది. న్యూస్ పేపర్స్ని ఫాలో అవుతూ కావాలంటే మీరు మ్యాగజైన్స్ మీరు చూసుకోవచ్చు. ఒట్టి మ్యాగజైన్స్ని నమ్ముకుంటా మాత్రం ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయలేం. సో కరెంట్ అంటే నార్మల్ గానే అన్నట్టు ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ ఏదో ఒక బుక్ తీసేసుకొని అది చదువుతూ ఉంటారు. ఇప్పుడున్న మరి తక్కువ టైం ఉంది కాబట్టి సో ఏదో ఒక మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ లేదా ఇయర్లీ బుక్ ఒకటి ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. ఆ ఇయర్ జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని అందులో ఉంటాయి. ఇంకా ఇప్పుడున్నటువంటి తక్కువ టైంలో అవి ఒకసారి అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఎన్ని మంత్స్ బిఫోర్ వరకు అంటే 1 year సో 1 year ప్రిఫర్ చేస్తాం, కానీ నాకు తెలిసి ఒక 6 months నుంచి 9 months వరకు సరిపోతుంది. ఈ రీసెంట్గా ఎక్కువగా ఫోకస్ చేసేదానికి స్కోప్ ఉంది. ప్రీవియస్ దానికంటే ఎక్కువగా దగ్గరకు వచ్చే ఈవెంట్స్ ఉంటాయి కదా, ఎగ్జామినేషన్, వాటిని మనం ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని వాటిని అడిగేదానికి స్కోప్ ఉంది. సో మాక్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే టైం అయితే ఉంది కాబట్టి డెఫినెట్లీ వద్దన్న స్టూడెంట్స్ వెళ్ళి మాక్ టెస్ట్ రాయడము లేదంటే సో మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనకి టైం అనేది ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి 2 రోజులకు ఒకసారి సిలబస్ అంతా ఆల్రెడీ చదివేసి రివిజన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 daysకో 3 daysకో ఒకసారి మనకి మాక్ టెస్ట్ రాస్తే మనకు కొంతవరకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది.
అందులో మనం మంచిగా ఒక 80 మార్క్స్ 90 మార్క్స్ అలా చేయగలుగుతున్నాం అంటే మనం ఆల్మోస్ట్ ఇంకా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతాం అనేది మనకే అర్థమైపోతుంది. సో మార్క్స్ టెస్ట్ రాస్తున్నామంటే మనకు ముందు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి. ఇవన్నీ చదివిన తర్వాతనే మార్క్ టెస్టులు రాయాలి. సో అప్పుడు మనకి ఖచ్చితంగా కొంత స్కోర్ అనేది మనకు తెలుస్తుంది. ఆ స్కోర్ని బట్టి మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం క్వాలిఫై అవుతామా లేదా అనేది మనకే అర్థమైపోతుంది మార్క్ టెస్ట్ రాస్తే. సో దీంతో పాటు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ పేపర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. ఓల్డ్ క్వశ్చన్ పేపర్ 2012లో జరిగిన ఎగ్జామినేషన్ చూస్తే అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అది అసలు ఎక్కడ అడగట్లేదు. ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా అలాంటి క్వశ్చన్లు అడగట్లేదు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇంకా మన లాస్ట్ 2023లో జరిగిన ఎగ్జామినేషన్, కొంతవరకు 2019లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ యూజ్ అవుతుంది. మోర్ ఓవర్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా ఈ మధ్య సివిల్ సర్వీసెస్ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సివిల్ సర్వీసెస్ ప్యాటర్నే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు అనేది గమనించాలి. కాకపోతే సివిల్ సర్వీసెస్ మన జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో యూనిక్గా కొత్త ప్యాటర్న్ ఎలిమినేషన్ మెథడ్ నుంచి ఎలిమినేట్ అయ్యేటట్లు ఒక కొత్త ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసింది. అది ఇంట్రడ్యూస్ చేస్తుందా ఐపీపీఎస్ అనేది మనం చూడాలి. టైమే మనకు చెప్తుంది ఇండైరెక్ట్గా. ఓకే, అలా యూజ్ చేసినా కూడా వాళ్ళు అలాంటి ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా మనం కరెక్ట్ పెట్టేటట్లు ఉండాలి. వేరే ఆప్షన్ లేదు. మరి మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, జాబ్ రావాలంటే ఎలా ఇచ్చినా కూడా మనం క్వశ్చన్ పేపర్ మనం పెట్టేలాగా ఉండాలి. కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది ఇప్పుడు ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా టీఎస్పీఎస్సీ రాస్తారు. ఇప్పుడు రేషింగ్ కొంచెం పెరిగిందని చెప్పొచ్చు కదా, ఎందుకంటే అక్కడ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి టీఎస్పీఎస్సీలో. సో వాళ్ళకి స్పెసిఫిక్ ఏం చెప్తారు? సో టీఎస్పీఎస్సీ యాక్చువల్గా వాళ్ళకి జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్క్స్కి ఉంది. సో అది కూడా మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ 2 అంటే క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఆ 2 ప్రిలిమ్స్లో కూడా సేమ్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఏపీపీఎస్సీ 2023 ప్రిలిమ్స్ ఎలా జరిగిందో టీఎస్పీఎస్సీ కూడా మీరు క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే సేమ్ అదే సిమిలర్ ప్యాటర్న్ ఉంది. సో వాళ్ళు కూడా మనకి ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ రాయొచ్చు, కానీ వాళ్ళకి పర్సంటేజ్ అనేది మనకి కొంతవరకు వాళ్ళ కోసం లిమిటెడ్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి సో జాబ్ వచ్చేదానికి కొంతవరకు జాబ్స్ కూడా మనకేం పెద్ద లేవు. ఏపీపీఎస్సీ చూస్తే అరౌండ్ మనకి 81 పోస్టులు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ కొంతవరకు క్రాక్ చేయడం అనేది కొంత డిఫికల్టీ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఏపీపీఎస్సీ వాళ్ళు నెక్స్ట్ జరగబోయేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే దాదాపుగా 570 పోస్టులకి నోటిఫికేషన్ నెక్స్ట్ రానుంది టీఎస్పీఎస్సీకి సంబంధించి. అందులో నాన్ లోకల్ కింద కొంత వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా జరగబోయేటువంటి ఆల్రెడీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు లైన్లో ఉన్నట్లే ఇండైరెక్ట్గా జరగబోయేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా వాళ్ళు రాయొచ్చు. సో ఇంకేదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ స్టూడెంట్స్ కోసం చెప్తారా? ఒకటే టిప్స్ అంటూ ఇందులో మనకి ఏమీ లేదు. మనం క్లియర్గా ఇచ్చిన దాన్ని క్లారిటీగా చదవాలి, స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అవ్వాలి. ఏదంటే ఇది అన్నెసరీగా మల్టిపుల్ బుక్స్ చదవకూడదు. మెయిన్ చాలామంది ఏం చేస్తుంటారంటే అనవసరంగా మార్కెట్లో దొరికేటువంటి ప్రతి బుక్స్ని ముందరేసుకొని చదవాలని ట్రై చేస్తుంటారు. అలా ఏమీ చూడకూడదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నామంటే ఒకటే బుక్ ఫాలో అవ్వండి, 2 బుక్ వద్దు. ఆ బుక్లో నుంచే మనం మల్టిపుల్ టైమ్స్ దాన్ని మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. మోర్ ఓవర్ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే కరెంట్ ఇష్యూస్ని మనం మర్చిపోకూడదు. సో యాజ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ మనకి ఫ్యూచర్లో మనం బ్యూరోక్రాట్స్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుత వర్తమాన అంశాలపైన ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలి. బుక్స్ విషయానికి వస్తే లిమిటెడ్ బుక్స్, ఎంత మీ సరౌండింగ్లో లిమిటెడ్ బుక్స్ ఎంత తక్కువ బుక్స్ ఉంటాయో మీ మైండ్ కూడా అంత ఫ్రీగా ఉంటుంది. అనవసరంగా ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, మీరు ఈ బుక్లో చదివిన కాన్స్టిట్యూషన్ ఒకేలాగా ఉంటుంది, ఇంకొక బుక్లో ఒకేలాగా ఉంటుంది. సో అనవసరంగా ఇది చదివి మళ్ళీ ఇంకొక బుక్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, మెమరీ పవర్ మనకు ఖచ్చితంగా మిస్ అవుతుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఒకటి సో లిమిటెడ్ బుక్స్, సో చదివిందే మళ్ళీ చదవాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ప్యాటర్న్స్లో ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అన్నట్లు మార్క్ టెస్ట్లో రాస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. లిమిటెడ్ బుక్స్. మెమరీ పవర్ అనేది ఇన్బిల్డ్ అండి, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంతే. ఓకే, కొంతమందికి ఒకసారి చదువుతానే మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. అలా మనకు గుర్తుండట్లేదంటే వేరే ఆప్షన్ లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం దాన్ని ఒకే విషయాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంటే ఆటోమేటికల్గా మన బ్రెయిన్ అనేది 10 సార్లకు కాకపోతే 20 సార్లకు ఎక్కుతుంది. అంతేగాని మన బ్రెయిన్ ఏదో ఒక రోజు రిసీవ్ చేసుకుంటుంది. అంతకు మించి మెమరీ కోసం మనకి టిప్స్ అంటూ ఉండవు. సో ఇంకా కొంత లాజికల్గా ఇంటర్రిలేట్ చేసుకుంటే ఎలాగ ఉండాలి. మనకు కొంత అది గుర్తు లేదంటే దాన్ని ఏదో ఒక విధంగా
కొంత షార్ట్ కట్స్తోనో దాన్ని ఒక ఏమంటారు నిక్ నేమ్స్తోనో ఏదో ఒక విధంగా వాటిని గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ మెమరీ పవర్ అంటూ కొత్తగా మనకి ఈరోజు వచ్చేది కాదు. సో మనకి న్యాచురల్గా గాడ్ ఇచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి కొంతమంది ఏకసంతాగ్రతులు ఉంటారు. అలా ఒకసారి చదివేస్తే చాలు మొత్తం ఆ పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ అలా గుర్తుపెట్టుకునేటువంటి ఎబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సో అమెండ్మెంట్స్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుని వాళ్ళు చెప్పగలుగుతారు. కొంతమందికి టైం పడుతుంది, అంతకుమించి డిఫరెన్స్ ఏముండదు. సో ఫైనల్గా నోట్స్ మేకింగ్ ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే టైం లేదు, కానీ నోట్స్ రివిజన్ ఎలా చేసుకోవాలి? సో నోట్స్ మేకింగ్ అనేది ఇప్పుడున్న ప్యాటర్న్లో మనకి అఫ్కోర్స్ ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా నోట్స్ మేకింగ్ అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్లో. సో ముందు నుంచే మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆ టాపిక్ పైన కొంతవరకు మీరు రాసుకుంటూ దాన్ని ఎలా క్వశ్చన్లు అడగొచ్చు మెయిన్స్ యాంగిల్లో థింక్ చేస్తూ దాన్ని ఒక పారాగ్రాఫ్లు మాదిరి మీరు రాసుకుంటూ దాని క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా ఎలా వస్తుందో మీరు ముందే గెస్ట్ చేయగలిగితే ఇప్పుడు మనం డెవలప్ చేసుకుంది ఈ ప్రిలిమ్స్ అప్పుడు మనం డెవలప్ చేసుకున్నటువంటి నోట్స్ అనేది రేపు ఉదయం మెయిన్స్కి కూడా పనికొస్తుంది. సో ఎస్పెషల్లీ ఇలా డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్లో నోట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్లో నోట్స్ అనేది నాకు తెలిసి అనవసరమని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మన దగ్గర బుక్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి మ్యాటర్ అనేది ఉన్నప్పుడు ఓకే కొంతమంది వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి మ్యాటర్ని పదే చదువుతుంటారు. అది కొంతమందికి ఉంటుంది హ్యాబిట్. ఎందుకంటే ఈ నోట్స్ నుంచే మళ్ళీ పాలిటీ లక్ష్మీకాంత్ నుంచే మళ్ళీ సపరేట్గా నోట్స్ రాసుకుంటారు. ఓకే దానికి మళ్ళీ కరెంట్ ఇష్యూస్ అనేది మళ్ళీ దానికి యాడ్ చేసుకుంటూ ఒక నోట్స్ అనేది డెవలప్ చేసుకొని సో వాటిని చదువుతూ ఉంటారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఓకే బట్ అసలు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి అయితే ఎప్పుడు ఏ నోట్స్ రాయకుండా కేవలం టెక్స్ట్ బుక్స్ని చదువుకొని టాప్ ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గర ఏ నోట్స్ ఉండదు, లిమిటెడ్ బుక్స్ అంతే, స్టాండర్డ్ బుక్స్ అంతే. సో నోట్స్ అనేది ఎప్పుడు అంటే గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అవుతుంది. ఫిలిమ్స్లో మనకి ఎలాంటి రోల్ అనేది ఉండదు అనేది నా ఒపీనియన్ క్లియర్. సో కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ సబ్జెక్ట్ చదవడం కాకుండా ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది మాత్రం చాలా రాంగ్. సో బిట్స్ ఒట్టి అసలు చదువుకోకుండా బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే ఎన్నని ప్రాక్టీస్ చేస్తాం? మన క్లారిటీ లేకుండా 10,000 బిట్లు చదవు, 1,00,000 బిట్లు చదవు, మళ్ళీ ఇంకో కొత్త బిట్ వస్తుంది. అక్కడ మన క్లారిటీ మిస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మెంటార్షిప్స్ అనే పేరు బాగా వినిపిస్తుంది. ఈ మెంటార్షిప్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇస్తారు, దాన్ని ఫాలో అయిపోండి బిట్లు ప్రాక్టీస్ చేయమని అంటారు. కానీ నాకు తెలిసి అది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. సబ్జెక్ట్ అనేది ఆ బుక్ తీసుకొని మనం కంప్లీట్గా నేర్చుకుంటేనే అప్పుడు మనం ఏది ఇచ్చినా కూడా క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం. సో ఊరికే మనము టెస్ట్ సిరీస్లు రాసుకుంటా అసలు ఇది మిస్ అయిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏదో ప్యాటర్న్తో వాళ్ళు ఇస్తారు, మీరు అదే ప్యాటర్న్తో ఫాలో అవుతా ఓకే దాంట్లో నాకు మార్కులు వచ్చేసినాయని మనం అనుకుంటే మాత్రం అది చాలా రాంగ్. దీనిపైన మనకు క్లారిటీ ఉంటేనే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో కొంతవరకు అట్ ఏ టైం ఊరికే మనం బిట్లు ప్రాక్టీస్ చేస్తే మాత్రం మనకి యూజ్లెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? దీనిపైన మనం చదువుకున్నాక ఆల్రెడీ కోచింగ్ పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఆల్రెడీ ఏదో ఒక ఫ్యాకల్టీని ఎంచుకొని వాళ్ళ దగ్గర క్లియర్గా క్లాసెస్ అనేది విన్న తర్వాత, లేదా కోచింగ్ పోకుండా సొంతంగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. సొంతంగా కూడా చదువుకునే ఎబిలిటీ చాలా మందికి ఉంటుంది, కోచింగ్ పోవాలని కాదు ఇక్కడ. సో ఎనీహౌ వాళ్ళు ఏదో ఒక విధంగా దానిపైన సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకున్న తర్వాతనే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వైపుకి మూవ్ అవ్వాలి. ఇప్పుడుంది మనకి ఇంకా దగ్గరలో టైం ఉంది కాబట్టి ఆల్రెడీ చదివే ఉంటారు. గ్రూప్ 2 వాళ్ళైతే ఇంకా అతి దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బిట్స్ అనేది ఇప్పుడు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ముందు నుంచి అయితే ఆ పని చేయకూడదు. సో ఫైనల్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అండ్ ఆల్సో గ్రూప్ 1కి సైమల్టేనియస్గా ఇప్పుడు అదే అవుతున్న రాసడానికి కూడా ఉన్నారన్నమాట. స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు చాలామంది ఈ డీటీ కోసం అంటే ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ పైన కమాండ్ తెచ్చుకునేదాన్ని ట్రై చేస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మనకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. గత 5 సంవత్సరాల్లో మనకు చూస్తే గ్రూప్ 1 చాలాసార్లు వచ్చింది కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రాలేదు మనకు చూస్తే. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ 1 కోసం ట్రై చేయొచ్చు. సో వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్ స్కిల్స్ కొంతవరకు ఉంటే మాత్రం ఒట్టి గ్రూప్ 2తోనే ఆగిపోవద్దు. సో గ్రూప్ 1ని కూడా టార్గెట్ చేయండి, ఏం కాదు. సో గ్రూప్ 2 మనకి ఫిబ్రవరి 25వ తారీఖు ఎగ్జామ్ అయిపోతానే మనకు ఉండేది కేవలం 4 సబ్జెక్ట్స్. సో మెయిన్స్ అనేది చాలా లిమిటెడ్. సో ఆల్రెడీ పాలిటీ, ఏపీకి హిస్టరీ అవి స్టాటిక్ సబ్జెక్ట్స్. సో ఎప్పటి నుంచో మనం చదివే ఉంటాం. ఏపీకి హిస్టరీ చాలామంది చాలా సంవత్సరాల నుంచి దాన్ని చదివి మెమరైజ్ చేసుకొని ఉంటారు. కొత్తగా మనకు ఉండేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ.
సో వాటి రెండింటికే మనకి కరెంట్ ఇష్యూస్ అనేది అవసరం. సో వాళ్ళు ఒట్టి గ్రూప్ 2 కోసమే కాకుండా గ్రూప్ 1ని కూడా టార్గెట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది, క్లియర్గా ఖచ్చితంగా స్కోప్ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ వాళ్ళకి రిటర్న్ స్కిల్స్ ఉంటాయి మంచిగా. అట్లే గ్రూప్ 2లో ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది కదా సార్, సో దాని గురించి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో అది కొంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి అవసరం. గ్రూప్ 2 అనే కాదు, సో ప్రతి ఒక్కరికి మనకి డైలీ లైఫ్లో కంప్యూటర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. సో దాన్ని కొంతవరకు దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా మన డైలీ లైఫ్కి ఎలా యూజ్ చేయాలి అనేది కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంతకుమించి అదేమి మనకేమి సో మనకు ప్రోగ్రామ్స్ గురించి అవన్నీ వాళ్ళు ఏమి అక్కడ అడగరు. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో మినిమం నాలెడ్జ్, సో దాన్ని ఎలా ఎంతవరకు మనం ఆపరేట్ చేయగలుగుతాం, అందులో మనకి ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎంతవరకు మనం యూజ్ చేయగలుగుతాం, ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంతకుమించి మనకి ఎక్స్ట్రీమ్గా చదవాల్సిన అంటే అవసరం లేదు. దాని గురించి ఎక్కువగా ఎవరు ఆలోచించాల్సిన అంటే అవసరం లేదు. సిపిటి గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి, ఇలా మీరు గైడ్ చేస్తేనే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అండి. సో అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ.